ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎయిర్ స్పేస్ ని మూసివేశారు. భారత్ నుంచి భారీగా విమానాల్ని రద్దు చేశారు. నిన్న 410 ఇవాళ 444 విమానాలు రద్దయ్యాయి. విమానయాన సంస్థలతో డీజీసీఏ నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. భారీగా విమానాలు రద్దవుతుండటంతో ప్రత్యామ్నాయ ల్యాండింగ్లు, ప్రయాణికుల సౌలభ్యం, రద్దీ నిర్వహణ అమలు చేసేలా ప్రధాన విమానాశ్రయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రయాణికులు బయలుదేరే ముందు వారి విమానయాన సంస్థలతో వారి విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని విమానయాన శాఖ డీజీసీఏ సూచిస్తోంది. ప్రయాణికులకు సహాయం చేయడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి ఎయిర్పోర్టుల్లో సీనియర్ అధికారులను నియమించింది విమానయాన శాఖ. ప్రయాణికుల ఫిర్యాదులను నిరంతరం పర్యవేక్షిస్తోంది పౌర విమానయాన శాఖ. నిన్న విమాన సేవలకు సంబంధించి 216 ఫిర్యాదులొచ్చాయి. 105 కంప్లైంట్స్ ని పరిష్కరించారు. ప్రయాణికులకు సహాయం అందించడానికి అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి. ఖమేనీని ఖతం చేయాలి, ఇరాన్ను ఆక్రమించాలి, అక్కడి ఆయిల్, రేర్ ఎర్త్ మినరల్స్ పై పట్టు సాధించాలి. ఇదే ట్రంప్ లక్ష్యం. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం అడ్డుకోవటం లక్ష్యమనో, అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారనో పైకి అమెరికా చెప్తున్న అసలు లక్ష్యం మాత్రం ఇదే. చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా తమ దేశం చుట్టుపక్కల మోహరించిన అమెరికా బేస్లపై మిజైల్స్ వర్షం కురిపిస్తోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ యావత్ ప్రపంచం పైన పడుతోంది. ఈ యుద్ధానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు మహాత్మా, గోపి సిద్ధంగా ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మహాత్మాని అడిగి తెలుసుకుందాం. మహాత్మా, డొనాల్డ్ ట్రంప్ అలానే ఇజ్రాయెల్ కూడా చెప్తోంది ఖమేనీ చనిపోయారని. మరి ఇరాన్ ఏమో చనిపోలేదు అంటోంది. యుద్ధం కొనసాగుతుంది అని ట్రంప్ మరీ చెప్తున్నారు. ఏం జరుగుతోంది? ఖమేనీ బతికున్నట్టా లేనట్టా? ఇరాన్ వార్తల్ని నమ్మాలా లేదా ట్రంప్ చెప్తున్నది నమ్మాలా? ఇప్పటికైతే ఇరాన్ వైపు నుంచి అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఖమేనీ చనిపోయాడా లేదా అన్న విషయంలో ఇంకా కొన్ని స్పష్టత అన్నది రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమేనీ చనిపోయినట్లుగా ఇరాన్ మీడియా సంస్థలు కొన్ని ప్రకటిస్తుంటే ఇరాన్ అధికార వర్గాలు మాత్రం లేదు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది ముందే రికార్డ్ చేసిన వీడియోనా లేకపోతే రీసెంట్గా మళ్ళీ రికార్డ్ చేయించి విడుదల చేశారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సింది. కాకపోతే ఇరాన్ అధికార వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నది ఏంటంటే ఆ ఖమేనీ కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు, మనవరాలు ముగ్గురు కూడా చనిపోయారన్న విషయాన్ని అయితే అధికారికంగా కన్ఫర్మ్ చేస్తున్నారు. బట్ ఈ యుద్ధం అంతిమ లక్ష్యం ఖమేనీని అంతం చేయడమే. మరొక వైపు ఇరాన్లో సెలబ్రేషన్స్ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఖమేనీ పాలన పట్ల విసుగు చెందిన ఇరాన్ ప్రజలు ఆ ఖమేనీ ఈ యుద్ధంలో చనిపోతే సో దట్ తమకు స్వాతంత్రం లభిస్తుంది అన్న ఆకాంక్షతో కూడా ఇరాన్ ప్రజలు కొన్ని వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దశాబ్దాలు మహాత్మా దయచేసి మీరు లైన్లో ఉండండి. మనకి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లుగా ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లుగా వెల్లడించింది ఇరాన్ మీడియా. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందినట్లుగా ఇరాన్ తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఖమేనీ బ్రతికే ఉన్నారు. ఆయన మార్గనిర్దేశంలోనే దాడులు కొనసాగిస్తున్నామని ఇరాన్ చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఖమేనీ చనిపోయినట్టుగా ఇప్పుడు ఇరాన్ మీడియా వెల్లడించింది. మరింత సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇప్పుడు ఇరాన్ మీడియా కూడా ప్రకటించింది ఖమేనీ చనిపోయారని. ఇక యుద్ధం ఆగే పరిస్థితి కనిపిస్తుందా? ఇంకా కంటిన్యూ చేస్తారా? అక్కడ ప్రభుత్వం మారిపోతే గనక ఇంకా యుద్ధం ఆగిపోయినట్టే. ఎందుకంటే ఖమేనీ టార్గెట్ అక్కడ ఇజ్రాయెల్కైనా అమెరికాకైనా సరే. ఖమేనీ తమ మాట వినకుండా ఉంటున్నాడు కాబట్టి ఖమేనీని అంతం చేయాలన్న లక్ష్యంతో యుద్ధం మొదలైంది. నిజానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా దేశాలంతటా కూడా విస్తరించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఖమేనీ చనిపోయాడంటే ఇక యుద్ధం ముగిసినట్లుగానే మనం భావించవచ్చు. ఖమేనీకి సంబంధించి కుటుంబ సభ్యులు చనిపోయారన్న విషయాన్ని కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు. ఇప్పుడు ఖమేనీ చనిపోయిన విషయాన్ని అక్కడి మీడియా ధృవీకరించడంతో ఆ దేశమంతటా కూడా సెలబ్రేషన్స్ వాతావరణం
కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని బట్టే ఖమేని చనిపోయాడన్నది విశ్వసించాల్సి వస్తుంది. పైపెచ్చు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేని ఉంటున్న బంకర్ మీద దాదాపు 30 క్షిపణులను ప్రయోగించాం, 30 బాంబులతో పేల్చేసామని చెప్తున్నారు. అంత తీవ్రమైన భీకరమైన దాడి జరిగినప్పుడు ఎంత సేఫ్ బంకర్లో ఉన్నా సరే ప్రాణాలతో బ్రతుకుండే పరిస్థితే ఉండదు. కాబట్టి ఖమేని చనిపోయినట్లుగానే భావిస్తున్నామంటూ ఇజ్రాయెల్ ముందు ప్రకటించింది, అమెరికా కూడా ప్రకటించింది. ఇప్పుడు చనిపోయిన విషయాన్ని ఇరాన్ మీడియా సంస్థలు సైతం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశంలో సెలబ్రేషన్స్ వాతావరణం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే ఈ యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఇజ్రాయెల్ అమెరికాకి మాత్రమే పరిమితం చేయకుండా అమెరికాకు ఆస్కారం ఇచ్చిన, అంటే వారి ఎయిర్ బేసెస్ నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిన గల్ఫ్ దేశాలంతటా కూడా ప్రతీకార దాడులతోటి క్షిపణులతోటి విరుచుకుపడ్డ నేపథ్యంలో దుబాయ్ ఎక్కువగా డ్యామేజ్ అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. దుబాయ్లో చాలామంది భారతీయులు చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లో ఎక్కువ సంఖ్యలో భారతీయులు డిఫరెంట్ క్యాడర్స్లో పనిచేస్తూ ఉంటారు. లేబర్ నుంచి మొదలుపెట్టి ఎగ్జిక్యూటివ్ పోస్టుల వరకు వారంతా కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఇప్పటిదాకా కనిపించింది. వారందరికీ ఇప్పుడు కొంత రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమేని చనిపోయాడని అంటే ఇక యుద్ధం ఆగిపోయినట్లుగానే మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి అన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. కొంతమంది ప్రముఖులు సైతం దుబాయ్ మధ్యలో ఉండి ఇరుక్కుపోయిన పరిస్థితి. ఎందుకంటే దుబాయ్ అన్నది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో దుబాయ్ ఒకటి. పైపెచ్చు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇండియా నుంచి వెస్ట్రన్ కంట్రీస్కి ఎటు వెళ్ళాలన్నా దుబాయ్ హాల్ట్ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో అంత రద్దీ విమానాశ్రయం షట్ డౌన్ అయిపోయింది అని అంటేనే టోటల్ ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసుల మీద తీవ్ర ప్రభావం పడింది. నిన్న ఒక్కరోజే 410 విమాన సర్వీసులు, ఇంటర్నేషనల్ సర్వీసెస్ భారత్ నుంచి వెళ్లాల్సినవి, భారత్కి రావాల్సినవి రద్దయిపోయాయి. ఈరోజు 444 సర్వీసులను రద్దు చేసినట్లుగా డీజీసీఏ వెల్లడించింది. అంటే డిఫరెంట్ ఎయిర్లైన్స్కి సంబంధించి, అది ఎయిర్ ఇండియా కావచ్చు, ఇతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ కావచ్చు. సో ఈ మొత్తం అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి నుంచి ఖమేని చనిపోయాడంటే కనుక ఉపశమనం లభించినట్లే. సుప్రీం లీడర్ చనిపోయాడని అంటే ఇక యుద్ధం ముగిసినట్లుగానే చూడాలి. కానీ అక్కడ రిమైనింగ్ ఆర్మీ, ఇతర నాయకత్వం మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నాయకత్వం మార్పునకు వారు ఒప్పుకుంటారా? లేదంటే ఇంకొక కొత్త నేతను తమ లీడర్గా ప్రొజెక్ట్ చేసి ఇదే ఖమేని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారా అన్నది కూడా మనం నిశ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖమేని అంతమవ్వడంతో పరిస్థితులు మారిపోయి అక్కడ ప్రభుత్వం కూడా మారితే గనక ఈ యుద్ధం ఆగిపోయినట్లుగానే మనం భావించవచ్చు.